ఓం శ్రీ గణేశాయ నమః. వినాయక చవితి ఎలా జరుపుకోవాలి? భాద్రపద మాసంలో వచ్చే చతుర్థి నాడు వినాయక చవితిని మనం జరుపుకుంటాము. వినాయక చవితి నాడు వేకువజామున నిద్రలేచి అభ్యంగ స్నానం చేసి గడపలకు పసుపు రాసి కుంకుమతో అలంకరించాలి. గుమ్మాలకు మామిడి ఆకుల తోరణాలు కట్టాలి. పూజా మందిరంలో దేవుని పీఠాన్ని పసుపు కుంకుమలతో అలంకరించి ఇరువైపులా అరటి స్తంభాలను కట్టాలి. పాలవెల్లి కట్టి దానికి కలువ పూలు, పండ్లు, మొక్కజొన్న పొత్తులు, ఉమ్మెత్తకాయలు, వెలగపండ్లు వేలాడగట్టాలి. పూజా మందిరంలో ఆసనంకు అలంకరించిన పీటపై బియ్యం పోసి దానిపై పత్రిని కొంత ఉంచి పత్రిపై వస్త్రం పరిచి మట్టితో చేసిన వినాయక ప్రతిమను ఉంచవలెను. స్వామి శిరస్సుకు గొడుగు ఉంచాలి. మొదట గౌరమ్మను పూజించి ఆ తరువాత స్వామివారిని 21 రకాల పత్రితో పూలతో పూజించాలి అని చెబుతారు. చదువుకునే పిల్లలు వారి పుస్తకాలను స్వామివారి వద్ద ఉంచాలి. వినాయక వ్రతకథ పుస్తకంలో సూచించిన విధంగా చేయాలి. వినాయక వ్రతకథ చదివేవారు, పూజలో కూర్చునేవారు ముందు చేతిలో కొద్దిగా అక్షింతలు వేసుకోవాలి. కథ పూర్తయిన తరువాత స్వామికి మంగళహారతులు ఇవ్వాలి. కథ పూర్తయిన తరువాత వాటిని కథలోని శమంతకోపాఖ్యానం విని అక్షింతలు తలపై చల్లుకుంటే చంద్రుణ్ణి తెలియక చూసినా నీలాపనిందలు రావని చెబుతారు. ఉండ్రాళ్ళ పాయసం, శనగలు, కుడుములు, గారెలు, పులిహోర, మోదకాలు, జిల్లేడుకాయలు, పాలతాలికలు, లడ్డూలు, పూర్ణం కుడుములు, పాయసం ఇలా మొదలగునవి శక్త్యానుసారము ప్రసాదముగా సమర్పిస్తారు. ఎన్ని ప్రసాదాలు చేశామని కాదు, ఎంత భక్తి శ్రద్ధలతో నివేదించాము అనేది ముఖ్యము. భక్తితో ఒక్క పండు ప్రసాదంగా పెట్టినా స్వామి ఎంతో సంతోషిస్తారు.